ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు సరికొత్త కానుక అందించబోతోంది. ఈ ఉగాది సందర్భంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించబోతోంది. మార్చి 18 నుంచి 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కూడా ఎగ్జామ్ సెంటర్లకు సకాలంలో చేరుకునేలా ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. దాదాపు 6 లక్షలకు పైగా విద్యార్థులు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. దివ్యాంగులకు ఇంద్రధనస్సు పేరుతో ప్రారంభిస్తున్న పథకం వారికి ఎంతో ప్రయోజనకరం అంటున్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకి కీలక ప్రకటన చేశారు. 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే పరీక్ష రాస్తున్నారో వారికి సంబంధించి ఫ్రీ బస్సులు వేస్తున్నట్టు చెప్పడం జరిగింది. మనతో పాటు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఫ్రీ బస్సెస్ ఇస్తున్నారు 10th విద్యార్థులకి. మొట్టమొదటిగా 10వ తరగతికి హాజరవుతున్న పిల్లలకు ఈ ప్రభుత్వం తరపున నా తరపున శుభాకాంక్షలు. అలాగే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శ్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు ప్రజల్లోకి ఎంతగా పోయిందో. అలాగే మొన్న జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారి యొక్క అభ్యర్థన మేరకు ఫ్రీ బస్ సౌకర్యం హాల్ టికెట్ ఉండే వాళ్ళకు కల్పించడం జరిగింది. అదే కోవలో ఈరోజు 5 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాస్తున్నారు. వాళ్ళకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. సార్, ఉగాది కానుకగా దివ్యాంగులకి కూడా ఇస్తున్నారు. ఆల్రెడీ రాయితీ ఉంది కదా సార్, వాళ్ళకి మళ్ళీ ఉగాది కానుకగా ఎట్లా సార్ ఇది? ముఖ్యంగా దివ్యాంగులు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో గతంలో కూడా వాళ్ళకి 50% రాయితీతో ఫ్రీ ట్రావెల్ ఇచ్చేవాళ్ళం బస్సుల్లో. ముఖ్యమంత్రి గారు తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇదొకటి. దివ్యాంగులు ఎవరైతే 50% డిజేబిలిటీ సర్టిఫికెట్ ఉంటుందో వాళ్ళందరికీ ఫ్రీ సౌకర్యం కల్పించేదానికి చర్యలు తీసుకున్నాం. దాంట్లోనే ముందే మహిళలకు కూడా ఈ పథకం క్యారీ అవుతా ఉండేది కాబట్టి రిమైనింగ్ ఎవరైతే జెంట్స్లో ఉంటారో వాళ్ళకు ఫ్రీగా నెక్స్ట్ ఉగాది నుంచి తీసుకోవడం. శ్రీశక్తి పథకం కింద ఇప్పటికీ అంటే బస్సులు తక్కువైన ఇట్లా గొడవలు ఇట్లా అల్లర్లు జరుగుతున్నాయి, ఏమైనా అదనపు బస్సులు వేశారా? దాన్ని మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఒక బస్సు కొన్ని పాపాన పోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1450 బస్సులు కొత్తవి తీసుకొని వచ్చినాం. గత వారంలోనే అసెంబ్లీలో కూడా మీకు చెప్పడం జరిగింది. 2250 బస్సులు సిఎన్జి ఈవీ బస్సులు వచ్చే సంవత్సరంలో రోడ్లపైకి తీసుకొని వచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం. సార్, 10th క్లాస్ విద్యార్థులకి లాస్ట్గా ఏం చెప్పారు? ఆల్ ద బెస్ట్. సో చూసారు కదా, ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఫ్రీ బస్సులు కేటాయించామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఉగాది కానుకగా ఇదివరకైతే దివ్యాంగులకి రాయితీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మొత్తంగా ఫ్రీ బస్సులను అయితే కేటాయిస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే పరీక్షకు హాజరవుతారో 10వ తరగతి పరీక్షకు హాజరవుతారో వారి యొక్క హాల్ టికెట్ చూపిస్తే వారికి బస్ అనేది ఫ్రీగా అంటే ట్రావెల్ చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.